ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం వేసుకున్నట్లయితే మకర లగ్నం వారికి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కలిపి ఈ యొక్క మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం అని తీసుకుంటే వీళ్ళకి వచ్చేసి 2వ ఇంట్లో రాహు ఉంటాడు. చంద్రుడు అష్టమాధిపతి వచ్చేసి మీకు సప్తమాధిపతి వచ్చేసి మీకు ద్వితీయంలో ఉన్నాడు. అంటే స్త్రీమూర్తి ద్వారా ఆదాయం పొందుతుంది. ఎక్కువ తల్లి ద్వారా లబ్ధిని పొందే అవకాశం స్పష్టంగా ఉంది. కొంచెం మీకు కోప స్వభావం అధికంగా ఉంటుంది. మీకు మీ రాశాధిపతి 2వ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు, 3వ ఇంట్లో ఉన్నాడు. తద్మూలకంగా మీకు ఏదో రకంగా ధనం సమకూరే అవకాశం గోచరిస్తుంది. మీకు ఈ యొక్క 6వ ఇంట్లో కుజుడు కూడా సహకరిస్తాడు. అక్కడ సిబ్లింగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. అలాగే ఉద్యోగంలో నుంచి వచ్చే లాభాలు కూడా మిమ్మల్ని చక్కగా మీకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 9th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు అనేక రకాలుగా అంటే దాయాదుల దగ్గర నుంచి ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, హౌస్ ఏదైనా కొనడము, ప్లాట్ అయినా ఏదైనా కొనడము, లేదా పొలాలకు సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా భూమి మీద పెట్టే ఫలితాలను కూడా చక్కగా మీకు కనిపించే అవకాశం గోచరిస్తుంది. వ్యయంలో మీకు అష్టమంలో కేతువు ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎంత పూజలు చేసినా ఎన్ని చేసినా మనిషి అభివృద్ధి అనేది పెద్దగా గోచరించదు. మానవులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదాలను తప్పించుకోవటానికి దైవం గురించి ఆరాధించి చేసుకునే పుణ్య ఫలితాలే ఈ రెమెడీస్ చెప్పాగా. ఇప్పుడు మీకు ఫార్మింగ్లో ఉండడానికి శుక్రుడు శతవిధాలా మీకు చక్కగా కలిసి వస్తాడు. శుక్రుడు 5th హౌస్ ప్లానెట్. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వారి ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఏదైనా మీరు ప్లేసెస్ చూడడానికి వెళ్ళటానికి కూడా ఈ పీరియడ్ గుడ్ పీరియడ్. జర్నీస్ని ఇస్తాడు. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే దేవతామూర్తుల దర్శనానికంటే టూర్లకు ఎక్కువ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకోగలుగుతారు. మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిని చూడడం అంటే కొంచెం ఇబ్బంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు సాఫ్ట్వేర్ వాళ్ళైతే కొంచెం ప్రమోషన్స్ ఇలాంటివి మీకు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పరిపూర్ణమైనటువంటి స్థాయిని కష్టపడి శ్రమించి అనేక రాత్రులు గడిచిన అవన్నీ కూడా గుర్తు చేసుకొని కొంచెం ఎమోషన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఆచరించవలసింది వచ్చేసి ఈ యొక్క మకర రాశి వారు లలిత్ గాత్రం వింటూ మ్యూజిక్ వింటూ అశ్వనీ ముద్రలో కూర్చొని ఫుల్ యోగిక్ బ్రీత్ ప్రాణాయామం చేయాలి. స్వస్తి.